నమస్తే వెల్కమ్ టు జేవీఆర్సీ న్యూస్. సోకీబాబా చారిటబుల్ ట్రస్ట్ నందు మెడికల్ క్యాంప్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో గల సోకీబాబా చారిటబుల్ ట్రస్ట్ ఆవరణలో మంగళవారం కాకినాడ అశ్విని ఆసుపత్రి అధినేత డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, స్థానిక డాక్టర్ కేవీవి సత్యనారాయణ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్ నందు డాక్టర్ ఈషా, దీపిక జనరల్ మెడిసిన్ కి సంబంధించిన వైద్య సేవలు అందించారు. జనరల్ మెడిసిన్ తో పాటు ఉచిత ఐ క్యాంప్, డెంటల్ క్యాంపులు సైతం నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో బీపీ, షుగర్ వ్యాధులను పరీక్షించి అవసరమైన వారికి నెలకి సరిపడా మందులను ఉచితంగా ఇచ్చారు. కపిలేశ్వరపురానికి చెందిన ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్, ద్రాక్షారామానికి చెందిన హ్యాపీ డెంటల్ హాస్పిటల్ సిబ్బంది రోగులకు పరీక్షించి అవసరమైన వారికి సలహాలతో పాటు మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ క్యాంపులో సుమారు 300 మందికి వైద్య సేవలు అందించినట్లు నిర్వాహకులు పూల వ్యాపారి నాగిరెడ్డి వెంకన్న తెలిపారు. ఇదే మాదిరిగా ట్రస్ట్ నిర్వహిస్తున్న నిత్యాన్నదానం, మెడికల్ క్యాంపుల వంటి ప్రజాసేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి అన్న ఉత్సాహవంతమైన దాతలు ముందుకు వచ్చి తమ సుఖీబాబా ట్రస్టుకు చేయూతనివ్వాల్సిందిగా సంస్థ చైర్మన్ నాగిరెడ్డి వెంకన్న కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి వెంకన్న మిత్ర బృందం పాల్గొన్నారు. మీరు అంటే ఏం తిన్నా సరే పుక్కిలించుకోవడాలు లాంటివి కూడా చేసుకోవాలి. మీరు ఒకసారి వస్తే ఎలా చేసుకోవాలో చెప్తానండి. అవి ఏంటంటే వెంటనే తగ్గివ్వండి, టైం పడతాయి మీకు. ఎవరు చెప్పాను మీకు? అవి పెట్టమని అలాగే అంటే ఇంగువ బదులు మనకి ఏదో లవంగం అనేది పెట్టుకుంటాం పోండి, అది వేరు. కానీ ఇంగువలు అసలు ఇంగువల వల్ల ఇంకా పళ్ళు పాడవుతాయి. అలాంటి ఏది పడితే చేయకండి. పోతే 100 రూపాయలు కన్సల్టేషన్ ఎక్కడో చోట చూపించుకోండి. ఇప్పుడు ద్రాక్ష రమ్మని చెప్పండి, నేను ఎక్కడో చోట చూపించుకున్నారనుకోండి, అది ఏంటంటే చెప్తారు. అప్పుడు దాన్ని బట్టి మీకు ఏది ఇబ్బంది ఉంటుందో అప్పుడు ఒకటి చేయించుకుంటే అంతే. అది ఫస్ట్ క్లీన్ చేయాలి. మీకు ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాత అక్కడ ఉండేదంతా కూడా పోవాలి. మీరు అప్పుడు మీరు ఏం చేయాలన్నా అప్పుడు చేసుకోవాలండి. అక్కడ అంతా పెట్టుకుని మీరు అంతా ఏం చేసుకున్నా పోదు, లేకపోతే మామూలు తెచ్చి వాడుకోవాలి. అంటే అండి అదే మన చదువుకున్న వారికి ఇప్పుడు ఏం చేయాలంటే మీరు వేల మీద పెట్టుకుని కొంత పళ్ళంతా ఫస్ట్ అప్లై చేసుకొని అప్పుడు మీరు నెమ్మదిగా బ్రష్ మీద పెట్టుకుని నెమ్మదిగా చేసుకోవాలి. ఇలాగ ఏంటంటే తోమేయకూడదు. వ్యాన్ తీసుకెళ్తే 20 రూపాయలు అప్పు చేతిలో 300 పెట్టుకుంటే చాలు. దీనికి ముందు వాడలేదు, ఏమీ అవ్వలేదు. వ్యాన్ తీసుకెళ్తే 20 రూపాయలు అప్పు చేతిలో 300 పెట్టుకుంటే చాలు. దీనికి ముందు వాడలేదు, ఏమీ అవ్వలేదు. ఇప్పుడు లేదు కదా. బండి వేయించుకోవట్లేదు, మేము తీసుకెళ్తామండి. జనం బండి రమ్మంటారు ఎక్కడికి. వాడతారా కళ్ళజోడు? ఒకసారి పెట్టుకోండి. అక్కడ గీత చూపిస్తాను, చెప్పండి సరేనా? కొంచెం ప్రయత్నించండి.
పెద్దపట్ల మీద ఇవ్వమనండి. అసలు ఎప్పుడు టైం ఇస్తున్నా మీకు ఇప్పుడేమో ఇలా రెండు కొత్తగా చూస్తే బాగానే ఉన్నాయా? బాగానే కనిపిస్తున్నాయి కదండి. అంటే వాళ్ళు రాసి అంతా బాగానే అంత పెద్ద సమానంగా ఉంటుంది. మనం రాస్తే మంచిదండి. ఇక్కడ చూసి రాస్తేనే పెట్టించారా? అందరికీ శుభాలు. సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ విషయాలు మీకు తెలియచేయడానికి మేము సంతోషిస్తున్నాం. గత 8 సంవత్సరాలుగా సుమారు మరి నాగిరెడ్డి వెంకన్న గారు ఈ పాత బస్ స్టాండ్ ఈ స్థలంలో సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి నెల 4వ మంగళవారం నాడు మెడికల్ క్యాంప్ పెట్టడం, బీపీ, షుగరు, అలాగే మా పక్కన కళ్ళ డాక్టర్ గారు, అటుపక్క డెంటల్ డాక్టర్ గారు, అలాగే జనరల్ డాక్టర్ గారు ప్రతి నెల 4వ మంగళవారం సుమారు 500 మందికి టెస్టులు చేసి అలాగే వారికి కావలసిన మెడిసిన్స్ నెలకు సరిపాటుగా మెడిసిన్ ఇవ్వడం మరి ఇక్కడ మేము జరిగిస్తున్నాం. అంతేకాకుండా ప్రతిరోజు 100 నుండి 150 వరకు భోజనాలు పెడుతూ ఫ్రీగా వృద్ధులైన వారికి మరి టెస్ట్ జరిగించడం జరుగుతుంది. ఇలాగా ఈ చుట్టుపక్కల ప్రాంతం వారు అనేక మంది వచ్చి ఈ మెడికల్ క్యాంపులో పాల్గొంటూ పేదలైన వారు ఈ ఫ్రీ మెడికల్ క్యాంపులో వారికి నెలకు సరిపాటుగా మెడిసిన్ తీసుకుని వెళ్ళి వాళ్ళు ఎంతగానో సంతోషిస్తున్నారు. దీని అంతటికీ నాగిరెడ్డి గారు అలాగే వారి టీము పనిచేస్తుందని నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా నాగిరెడ్డి గారు దీన్ని ప్రత్యేకంగా నడిపిస్తున్నారు. చిన్న పూల గుట్టు ద్వారా మరి ఇక్కడ నుండి ఒక టీంని ఏర్పాటు చేసుకుని ఖర్చులైన భరిస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా గత సుమారు 8 సంవత్సరాలుగా జరిగిస్తున్నారు. దీన్ని ప్రోత్సహించేవారు సహాయం చేయొచ్చు. ప్రతిరోజు జరిగే భోజనాల కార్యక్రమంలో మీ పుట్టినరోజులు కానీ, మీ పెళ్లి రోజులు కానీ, మీ పితృల జ్ఞాపకార్థం కానీ ఎవరైనా మీ పేరు మీద పెట్టాలన్నా నాగిరెడ్డి గారిని సంప్రదించి ఈరోజు రామచంద్రపురంలో సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా క్యాంప్ జరగడం జరిగింది. ఈ క్యాంపు నందు ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్ నుంచి కబేపూర్ నుంచి వచ్చామండి. ఇక్కడ మినిమం 100 మంది దాకా పరీక్షలు చేసాం. వాళ్ళకి శుక్లాలు గమనించి వారిని ఈరోజు మధ్యాహ్నం 15 మంది దాకా ఆపరేషన్ తీసుకెళ్ళడం జరుగుతుంది ఉచితంగా. ఈ క్యాంపు నందు మన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందుకనే నమస్కారం అండి. ఇవాళ సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మెడికల్ క్యాంప్ అలాగే డెంటల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. ఇవాళ డెంటల్కి సంబంధించింది ఇవాళ 30 నుంచి 40 మంది వరకు పేషెంట్లు అయితే రావడం జరిగింది. వాళ్ళందరికీ ఏవైతే కంప్లైంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెక్ చేసి మా హాస్పిటల్కి ఇప్పించిన తర్వాత వాళ్ళకి అందరికీ కూడా హ్యాపీ డెంటల్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్కడైతే క్యాంప్ ద్వారా చూసామో వాళ్ళు బాగా తగ్గించి చేస్తే ఆ సదుపాయం కూడా కలిగిస్తాం. ఇవాళ ఎవరినైతే పరీక్షలు జరిపామో ఆ పేషెంట్లు అందరూ కూడా ద్రాక్షారావు అండి హ్యాపీ డెంటల్ హాస్పిటల్ దగ్గరికి బస్ స్టాండ్ ఎదురుగుండా రావాల్సిందిగా కోరుతున్నాం. డి సిద్ధు టీడీఎస్ రాష్ట్ర సహకార్యదర్శి, రామచంద్రపురం స్థానిక సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా మెడికల్ క్యాంపు, డెంటల్ క్యాంపు, ఐ క్యాంప్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రధానంగా కాకినాడకు చెందిన డాక్టర్ సప్పిడి వెంకటేశ్వరరావు, రామచంద్రపురం చెందిన డాక్టర్ కేవీవి సత్యనారాయణ, అదేవిధంగా దీపికా కూర గారు కూడా మరి వస్తున్నారు. ప్రతి నెలలో కూడా
మరి ఈ కార్యక్రమంలో పేద ప్రజలు అనేక మంది ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ రోజు కార్యక్రమంలో ప్రధానంగా కపిలేశ్వరం ఎల్వి ప్రసాద్ వారి ఆధ్వర్యంలో ఐ క్యాంప్ జరిగింది. అదేవిధంగా ద్రాక్షారమ సంబంధించిన హ్యాపీ డెంటల్ వారిచే డెంటల్ కార్యక్రమం జరిగింది.